మాట్లాడదాం. మనతో పాటు మాధవి లత గారు జాయిన్ అవుతున్నారు. మాధవి లత గారు, సో చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. నమస్కారం మాధవి లత గారు. చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ నిన్న జరిగింది. మేము ఆ వీడియో కూడా ప్లే చేయలేకపోతున్నాం, ఎందుకంటే యూట్యూబ్లో సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి అవి ప్లే చేయలేకపోతున్నాం. చంపితే పగ తీరలేదు, చంపి కొట్టి ఉరిదీసి కాల్చి ఇంకా మాటలో వర్ణించలేండి నేను. ఎస్, చెప్పండి మేడం. సో మేము ఏం చేయాలి ఇప్పుడు? మనం హిందువులు బంగ్లాదేశ్లో రక్షించబడాలంటే ఏంటి? భరత్ గారు, మనం ఇప్పుడు రెండు దేశాల గురించి మాట్లాడుతున్నాం, కానీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలకి హిందువులను చంపే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. ఇప్పుడు హమాస్ పాలస్తీనియా మధ్యలో జరిగిన ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడి నుంచి ఒక ఉద్దండ పిండు అసదుద్దీన్ అనే ఒక పేరు గల వ్యక్తి పార్లమెంట్ లో జై పాలస్తీన్ అన్నాడు. ఒకసారి ఆలోచించుతున్నాను, ఇదే వ్యక్తి పాత బస్తీలో ఇజ్రాయిల్ మ్యాప్ వేసుకొని మతపరమైన ద్వేషాన్ని వాడుకుంటూ ఎంతో మంది ఇస్లాం వాళ్ళని నడిపించాడు దాని మీద. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈరోజు? ఏడి వ్యక్తి? అక్బరుద్దీన్ ఏడి ఈరోజు? సో వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, బంగ్లాదేశ్ లో ఒక హిందూ చంపబడితే, అరే ఈ హిందూ భారతీయ ఉనికి నుంచి వచ్చిన వాడు కదా, కాబట్టి వీడు మన దృష్టిలో భారతీయుడు. చంపిన వాడు బంగ్లాదేశ్, వీళ్ళ కోసం నినాదాలు మనం ఎత్తాలి అని భారతదేశంలో రాజకీయంగా భారతదేశాన్ని వాడుకుంటున్న ఇస్లామిక్ అష్రఫ్స్, మౌలానాలు, ముల్లాలకి చనిపోయిన వాడు మనలోని ఒక్కడే కదా అన్న భావన లేకపోవడం అండి ఇది. అంటే పక్కనున్న బంగ్లాదేశ్ వాడికి భారతదేశంలో ఉన్న ముస్లిం మనని చంపుతాడు, భారతదేశంలో ఉన్న రాజకీయ ముస్లిం పరంగా ఉన్న వాడుకుంటున్న స్వార్థపర రాజకీయ నాయకులు ఊరుకోరు. అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయినా అన్యాయం చేస్తే హిందువుల మీద ఊరుకోరు అనే సంకేతము ఈ దేశం ఓట్లు వాడుకుంటున్న మత వాళ్ళు. మీ వాయిస్ కట్ అవుతుంది మేడం, ఒక చోట వాయిస్ కట్ అవుతుంది మేడం. ఒక చోట వీలైతే వెహికల్ ఆగండి, ఆపి మాట్లాడండి. ఎస్, చెప్పండి మేడం. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మోదీ గారు ఏం చేశారు, ఎన్ని రఫైల్స్ మనవి కింద పడ్డాయి కదా అని అంతర్జాతీయ స్థాయిలో దేశభక్తి లేకుండా, కించిత్ కూడా ఆత్మాభిమానం లేకుండా పాకిస్తాన్ ని వెంటేసుకొని వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశంలో, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మన పాకిస్తాన్ అని మాట్లాడే దేశం ఉన్న వ్యక్తులున్న ఈ దేశంలో రాజకీయాన్ని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, అసదుద్దీన్, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు ప్రయోజనాల కోసం వాడుకునే ఈ దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు జై పాలస్తీన్ అని మాట్లాడుతూ ఇజ్రాయిల్ మ్యాప్లు వేసుకొని కింద దాని మీద నడవాలని ప్రేరేపించబడిన అసదుద్దీన్ లాంటి వాళ్ళున్న ఈ దేశంలో వీళ్ళకి
ఒక హిందువు అక్కడ చనిపోతే బంగ్లాదేశ్ లో కానీ టెర్రరిస్టులు వచ్చి మన ఆడకూతుళ్ళ సింధూరాన్ని తీసేస్తే కానీ కనీసం ఉత్తరప్రదేశ్ లో ఒక ముస్లిం భార్యని ఇద్దరి కూతుళ్ళని హిజాబ్ వేసుకోనందుకు దారుణంగా తవ్వి చంపి పాతి పెట్టినా కానీ వీళ్లకు వాళ్ళ స్వార్థం కోసము రెచ్చగొట్టడం తెలుసు తప్ప వీళ్ళందరికీ ఏ రోజైనా వీళ్ళు హిందువుల మీద చేతులు ఎత్తితే ఆ రోజు భారతంలో హిందువులు ముస్లింలు ఒక్కటైతారని ఒక నినాదాన్ని కనుక వీళ్ళు ఎత్తితే మా ముస్లిం ఆడకూతుళ్ళని కనుక ఇస్లాం పేరుతో ఇలా చంపి పాతి పెడితే వాడు ఎవ్వడైనా ఊరుకోము, ముస్లిం అయినా ఊరుకోము అని కనుక వీళ్ళు గొంతెత్తి ఉంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మోదీ గారి గురించి అంతర్జాతీయ స్థాయిలో కొంచెం కూడా వ్యక్తిత్వము, భారతీయత, దేశభక్తి లేకుండా మాట్లాడడం కనుక వీళ్ళు మానగలిగితే ఏ పాకిస్తాను, ఏ బంగ్లాదేశ్ ధైర్యం చేసి హిందువులను చంపదండి. వీళ్ళలాంటి వ్యక్తుల వల్లనే